సనాతన ధర్మం, సైన్స్ ఒకటే. సైంటిస్ట్ సంతోష్ కుమార్, హైదరాబాద్. సనాతన ధర్మాన్ని చాలా మంది శాస్త్రవేత్తలు, సైంటిస్టులు నమ్మరని, అయితే సనాతన ధర్మం, సైన్స్ విభిన్నం కాదని, అవి రెండూ ఒకటేనని సైంటిస్ట్ సంతోష్ కుమార్ అన్నారు. ఆధునిక ప్రపంచంలో సైంటిస్టులు అని చెప్పుకునే వారికి అసలు సైన్స్ అంటే ఏమిటో తెలియదని, అది కేవలం సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. డ్రీమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ, సైన్స్ అంటే విజ్ఞానం, అది జ్ఞానం ద్వారా వస్తుంది. జ్ఞానం బుద్ధి ద్వారా వస్తుంది. బుద్ధి ఉన్నవాడు ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేయడు. నేటి సైంటిస్టులు గాలి, నీరు, భూమిని నాశనం చేస్తున్నారు, కాబట్టి వారికి బుద్ధి లేదు. బుద్ధి లేని వారికి జ్ఞానం ఉండదు, జ్ఞానం లేని వారికి విజ్ఞానం ఉండదు. కాబట్టి వీరు నిజమైన సైంటిస్టులు కాదు అని వివరించారు. నిజమైన సైన్స్ అంటే ఈ సృష్టిలోని ఒక చిన్న పరమాణువుకి కూడా అపకారం చేయకుండా ఉండటం అని ఆయన చెప్పారు. ఈ నిజమైన సైన్స్ను కేవలం సనాతన ధర్మం మాత్రమే వివరించిందని అన్నారు. సనాతన ధర్మాన్ని ఆధునిక సైన్స్ అర్థం చేసుకోలేకపోయిందని, అందుకే దాన్ని పక్కన పెట్టేసి వారు ఏదో సాధిస్తున్నామని భ్రమలో ఉన్నారని తెలిపారు. ఇది చిన్న పిల్లవాడు అన్నం తినే విధానం లాంటిదని ఆయన పోల్చారు. ఎనర్జీపై పరిశోధనలు చేస్తూ సనాతన ధర్మాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టానని సంతోష్ కుమార్ వెల్లడించారు. ఆదిపరాశక్తి అనే పదం తనకు మొదటగా తగిలిందని, అప్పుడు తను వెతుకుతున్న ఎనర్జీ గురించి సనాతన ధర్మంలో చెప్పారని అర్థమైందని అన్నారు. పరిశోధనలు కొనసాగిస్తున్న కొద్దీ సనాతన ధర్మం అంటే మాయలు, మంత్రాలు కాదని, అది పూర్తిగా సృష్టికి సంబంధించిన సైన్స్ అని అర్థమైందని ఆయన చెప్పారు. సృష్టికి సంబంధించిన సైన్స్ శ్రీకృష్ణ భగవానుడికి తెలుసని, ఆయన సృష్టికి మాస్టర్ అని ఆయన పేర్కొన్నారు. దానికి సంబంధించి భగవద్గీతలో ఒక్క శ్లోకంలోనే విశ్వ రహస్యాలను చెప్పారు. వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టమని, షార్ట్ హ్యాండ్ తెలిసినవాడు మాత్రమే దాన్ని చదవగలిగినట్టుగా, సనాతన ధర్మం తెలుసుకున్న వారికి మాత్రమే ఇది అర్థమవుతుందని ఆయన చెప్పారు. పంచభూతాలు ఒక సైంటిఫిక్ వర్డ్. పంచభూతాలను ఆయన ఒక సైంటిఫిక్ పదంగా అభివర్ణించారు. ఆకాశం లేనిదే ఆకారం లేదు అని సనాతన ధర్మం చెప్తుందని, దీనిని ఆధునిక సైన్స్ అర్థం చేసుకోలేదని అన్నారు. ఒక వస్తువుకు రూపం రావాలంటే అందులో కొంత ఖాళీ ప్రదేశం ఉండాలని, అదే ఆకాశం అని ఆయన వివరించారు. అణువుల్లో కూడా 90% ఖాళీ ప్రదేశమే ఉంటుందని, ఆ ఖాళీ ప్రదేశం లేకపోతే వస్తువు కనిపించదని అన్నారు. కనిపించని పదార్థాన్ని డార్క్ మ్యాటర్ అని నాసా అంటోందని, దానినే మన ధర్మంలో మాయ అని కృష్ణుడు చెప్పాడని ఆయన వివరించారు. ఆకాశాన్ని నియంత్రించగలిగితే ఏదైనా చేయొచ్చని, అది మహాజ్ఞానం, అది సైన్స్ అని చెప్పారు. దానిని సిద్ధి అని అంటారని, అది అష్టసిద్ధుల్లో ఒకటని తెలిపారు. సనాతన ధర్మంలో నిజమైన సైన్స్ను పులిహోరలా అందరికీ పంచరని, ఎందుకంటే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని అన్నారు. సూర్య నమస్కారంలో సైన్స్. మన శరీరంలో ప్రతి కణం ఒక చిన్న విశ్వం అని ఆయన పోల్చారు. మన శరీరంలోని కణాలకు ఏది జరిగినా మనకు తెలుస్తుందని, అదే విధంగా సృష్టిలోని ప్రతి విషయమూ సూర్యుని ద్వారా పరమాత్మకు తెలుస్తుందని అన్నారు. సూర్యుడు ఒక కమ్యూనికేషన్ సాధనమని, దేవుడితో కనెక్ట్ అవ్వడానికి అదే మార్గమని ఆయన వివరించారు. అందుకే రావణాసురుడు కూడా తన శక్తిని పెంచుకోవడానికి సూర్యుడికి నమస్కరించాల్సి వచ్చిందని, శ్రీరాముడు కూడా రావణాసురుడిని ఓడించడానికి ఆదిత్య హృదయాన్ని పఠించారని ఆయన తెలిపారు. విద్య, చాతుర్వర్ణాలు. మన పూర్వపు విద్య, సమాజ వ్యవస్థ ఎంతో గొప్పదని, చాతుర్వర్ణాలు కులాలు కాదని, అవి సమాజానికి అవసరమైన వర్గాలని ఆయన వివరించారు. శరీరాన్ని కాపాడటానికి ఏ విధంగా తల, చేతులు, కాళ్ళు అవసరమో, అదే విధంగా ఒక రాజ్యానికి గొప్ప మేధావులు, బ్రాహ్మణులు, పాలకులు, క్షత్రియులు, వ్యాపారులు, వైశ్యులు, శ్రమజీవులు, శూద్రులు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవస్థను నాశనం చేసి తెలివితక్కువ ప్రపంచాన్ని సృష్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భగవద్గీత ఒక సైన్స్ గ్రంథం. భగవద్గీత కేవలం ఒక దైవ గ్రంథం కాదని, అది పూర్తిగా సైన్స్ గ్రంథం అని ఆయన స్పష్టం చేశారు. కొన్ని వేల పుస్తకాల్లో రాయగలిగిన విషయాన్ని ఒకే శ్లోకంలో కంప్రెస్ చేసి భగవద్గీతలో చెప్పారని, అందుకే దానిని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదని అన్నారు. ఎందుకంటే అది దైవిక కమ్యూనికేషన్ ద్వారా లభించిన జ్ఞానమని,
ఋషులు దాన్ని పొందారని ఆయన వివరించారు. ఈ జ్ఞానాన్ని ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలోకి తీసుకురావాలని, తద్వారా విద్యార్థులు సైన్స్, ఇంజనీరింగ్, మెడిసిన్తో సహా అన్ని విషయాలను మరింత లోతుగా అర్థం చేసుకోగలరని సంతోష్ కుమార్ సూచించారు.